కోపం మా తిండి మీద చూపిస్తున్నావా? ఈ రోగిష్టి తిండి తినడం మా వల్ల కాదు. పెద్దవాళ్ళని ఊరుకుంటుంటే నోరు లేస్తోంది. ఇష్టం ఉంటే తినండి, కష్టం అయితే మానేయండి. ఆయనకి నా మీద అసహ్యం కలగాలి, అందుకేం చేయాలో అర్థం కాలేదు. మీకు అన్నయ్య ఉన్నట్టే నాకు ఒక అక్కయ్య ఉండేది. ఒక వ్యక్తి ప్రేమని పెళ్ళని పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లిపోయాడు. అనుకున్నది జరగలేదు. మా అక్క ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఒక శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. రాయాల్సింది రాసుకున్నారుగా, ఇంక మీరు బయలుదేరండి. ఉండండమ్మా, విషయం వివరంగా తెలుసుకొనివ్వండి. మరి మీరు చెప్పండమ్మా కొంచెం క్లారిటీగా. అత్తయ్య, ఆయనకి వివరణ కావాలట, కొంచెం జరగండి. చూడండి, ఆయన మా ఆయన, నేను ఆయన భార్యని. తన పేరు గౌతమి, తను కూడా ఆయన భార్యే. అంటే ఆయనకి ఇద్దరన్నమాట, మా ఇద్దరికి ఆయన ఒక్కరన్నమాట. కానీ ఆయనకు మాత్రం నేను ఒక్కదాన్నే పెళ్ళాన్ని. దానికి మాత్రం ఆయన కూడా మొగుడే. నాకు మాత్రం సవతుంది, ఆయనకు మాత్రం ఒక భార్యే ఉంది. అర్థమైందా? టోటల్ గా ఆయనకి ఇద్దరు, అంతే కదమ్మా? అబ్బే, మీకు ఇంకా అర్థం కాలేదండి. ఆయనకి ఇద్దరమే కాని ఆయన ఒక్కరే అనుకుంటున్నారు. ఉన్నవాళ్ళని లేరని ఎలాగంటారమ్మా? కళ్ళ ముందు ఇద్దరు కనిపిస్తున్నారు కదా. మరదే మా ఇంటి విచిత్రం. మీరు జాగ్రత్తగా రాయండి, ఈశ్వర్ గారికి ఇద్దరు భార్యలు అని. ఆయన లెక్కలో మేము లేకపోయినా కనీసం జనాభా లెక్కల్లోనైనా ఉంటాం. ఉంటామమ్మా. బాబు, అటెక్కడికి? దారి అటు. ఏంటో ఇంత క్లియర్ గా చెప్పినా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అసలు నేను చెప్పింది బుర్రకి ఎక్కిందో లేదో. అశోక్ గారి ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? వాళ్ళ అక్కయ్య కనిపించట్లేదన్నారు. ఆ టెన్షన్లో ఉన్నారా ఏంటి? ఏ టెన్షన్లో ఉన్నా నాకు ఫోన్ చేస్తారు కదా. సువత్సల గారు కనిపించట్లేదు అంటే ఏమై ఉంటుంది? వనజ, అయ్యో వనజ, వస్తున్నాడు. వనజ, వనజ. ఏంటండి, ఏం కావాలి? నీకేం కావాలి? మీరు పిలిచి నాకేం కావాలంటున్నారేంటి? దేని గురించో టెన్షన్ పడుతున్నావుగా? అది అది ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదండి. ఫ్రెండా? ఎవరూ లేరన్నాను కానీ ఫ్రెండ్ లేదనలేదుగా. ఎవరూ లేకపోయినా ప్రతి మనిషి జీవితంలో ఫ్రెండ్స్ ఉంటారు. అయినా నీ ప్రాబ్లం ఫ్రెండ్ గురించి అనిపించట్లేదు. నీ
కళ్ళల్లో సమస్య కనిపిస్తుంది వంచ. మాటల్లో తడబాటు దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. అది అది అదేం లేదండి. కొంచెం అమౌంట్ కావాలి, దాని గురించి. డబ్బులా? నా కోసమే కదా? నేనున్న పరిస్థితి మీతో ఎంత ఖర్చు పెట్టించుంటుందో నాకు చెప్పగలరా? సారీ, ఉన్న వరకు ఖర్చు పెట్టాను, వీలైనంత వరకు అప్పు తెచ్చాను. ఈ మధ్య మరీ అవసరం అయితే ఒక ఫ్రెండ్ సాయం చేసింది, దాంతో కొంచెం మేనేజ్ చేశాను. ఎట్ ప్రెజెంట్ మందులు తేవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో, నా కోసం ఖర్చు పెడుతూ నాకు చెప్పడానికి మొహమాట పడుతున్నారే. ఓ పని చేద్దాం, మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి. అది నాకు అకౌంట్ లేదండి. మీ అకౌంట్ నెంబర్ చెప్పొచ్చుగా. నాకా అకౌంటా? బ్యాక్గ్రౌండ్ చాలా బ్యాడ్ అండి. ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యాను. నాకెక్కడ అకౌంట్ ఉంటుందండి? మరెలా? మరి ఏం చేద్దాం? కుర్రో కుర్రు. వెళ్ళవయ్యా, ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయ్యో వెళ్ళవయ్యా బాబు, వద్దు వద్దు, వెళ్ళవయ్యా. అయ్యో అయ్యో, ఏంటిది? తమ కోసం ఏలెట్టుకుని లాక్కొస్తుంటే అలా భయపడతారేం తల్లి? ఇంట్లో ఆయన ఉన్నారు, ఎప్పుడొచ్చావేంటి? పక్కూరులో ఏరి ఇవ్వడానికి పోతూ ఈ ఇల్లు ఈ తల్లి గుర్తుకొచ్చి ఆగిపోయానే తల్లి. సరే, నువ్వు తర్వాత రాపో. అడుగు బయట పెడితే అవకాశం పోగొట్టుకుంటావా తల్లే? ఈ ఏరు చూసావా తల్లే? హిమాలయ పర్వతాల్లో పశ్చిమ కొండల్లో రసకనుముల్లో దొరికే రసభేది ఏరు తల్లి. ఈ ఏరు పాలల్లో ముంచి పాలు దాగిస్తే చాలు ఏరుగా ఉన్నోళ్ళని ఏకం చేస్తుంది తల్లే. మళ్ళీ రాపో. కొంప తీసి నేనిచ్చిన ఏరు పనిచేసినాదా తల్లే? పనిచేసేదేమో, ఆయన లాగా అవతల పారేస్తారు. దీనితో ఆ ఇబ్బంది లేదు తల్లే. ఎంతేంటి? పశ్చిమ కొండల్లోంచి తెచ్చింది తల్లే 12,000 అవుతాది. అమ్మో, అంతా? పక్కూరు దొరలు 25,000 ఇస్తానంటే పోతా. నీ ఇంటి ముందుకొచ్చినాక ఏర్లు కదిలినాయే తల్లి, వాళ్ళకే అమ్ముకుంటాలే. ఆగు, రావటం ఎందుకు, పోవటం ఎందుకు? నా కోసం 10 చేసుకో. సిరిగల్లే తల్లి, నువ్వు అడిగితే కాదనలేకపోతున్నా. అట్టాగే కానీ తల్లి. రే కుర్రు, పక్కూరులా పని ఉండదే తల్లి. మళ్ళీ రేయ్, గడప దాటావంటే కాళ్ళు ఇరుగుతాయి. దగ్గరికి రా. ఏవేర్రా అది? హిమాలయ పర్వతాల్లో పశ్చిమ కొండల్లో రసకనుముల్లో దొరికే రసభేది వేరు దొరా. ఎక్కడ? అదే హిమాలయ పర్వతాల్లో మంచు, అదే పశ్చిమ కొండల్లో దొరికే రసకనుముల్లో దొరికే రసభేది వేరు దొరా. మా పెరట్లో పీకిన వేరు కదా అది. అట్ట అనమాకు దొర, కళ్ళు పోతాయి. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతాను. మనుషులంత పిచ్చోళ్ళైతే మాత్రం మా పెరట్లో వేరు పీకొచ్చి మాకే అమ్ముతావా? రేయ్, మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించినా, నీ నోట్లో ఆ మాట వినిపించినా ఏదో అరుస్తావే, ఏంటిది? కుర్రో కుర్రు. ఆ మాట ఇంకోసారి వినిపించినా గొంతు పిసికి చంపేస్తాను. వెళ్ళా.
ఓ సచ్చినోడా, మా ఇంటి వేర్లు మాకే వేలకు అమ్ముతున్నావా? ఏ చూపులు తట్టుకోలేకే వేర్లను నమ్ముకున్నావు. దొంగ సచ్చినోడు, బతికిపోయాను. 10,000 అమ్మో. నా బ్యాగ్ ఏది? నాది కూడా కనిపించడం లేదు. అత్తయ్య 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 అత్తయ్య, ఏంట్రా మీ గోల? మా బ్యాగ్ కనిపించడం లేదు. ఇక ఈ గదిలో మీ బ్యాగులు కనిపించవు. బ్యాగులే కాదు, మీరు కూడా కనిపించకూడదు. ఏ? రండి రండి చెప్తాను. అత్తయ్య చెప్పు, ఇక్కడే ఉంటాం. రండి చెప్తాను. అరే వదిలే, వదులు. అరే మేము ఎక్కడికి రాము. మావే రూమ్ లోనే పడుకుంటాం. వదులు. మీరు పడుకోవాల్సింది మీ మాయ రూమ్ లో కాదు, మీ అమ్మమ్మ రూమ్ లో. ఎవరిని పడుకోబెట్టుకోవాలో, ఎక్కడ పడుకోబెట్టుకోవాలో ఆయనకి తెలీదు, ఎవరి దగ్గర పడుకోవాలో మీకు తెలీదు. పదండి. వదులు, మేము ఎక్కడే పడుకోం. మావే దగ్గరే పడుకుంటాం. మావే అయితే కథలు చెప్తాడు, మా అమ్మ గురించి చెప్తాడు. వదులు, మేము మావే దగ్గర పడుకుంటాం. కథలు లేవు, కాకరకాయలు లేవు. నోరు మూసుకుని అమ్మమ్మ గదిలో పడుకోండి. రండి. పోనీలేమ్మా, ఈ పూటకి వాళ్ళని అక్కడే పడుకొని కావాలంటే రేపటి నుంచి పడుకుంటారులే. రేపటి నుంచి పడుకుంటారా? ఈ రోజుకేమైంది? రోజు మారితే అలవాట్లు మారవు. ఈ రోజే మార్పించాలి. రండి. వదులు. అత్తయ్య, వదులు అత్తయ్య. వదులు అత్తయ్య. అత్తయ్య. పదండి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మేము మామ దగ్గరే పడుకుంటాం. ఈ రూమ్ ఏం బాలేదు. మామయ్య రూమ్ పెద్దదిగా ఉంటుంది, మేము అక్కడే పడుకుంటాం. మాటలతో చెప్తే అర్థం కదా మీకు? గదిలో నుంచి కదిలారంటే కాళ్ళు విరగొడతాను. ఇక నుంచి ఇదే మీ గది. పడుకుంటే పడుకోండి, లేదంటే మీ అమ్మమ్మతో కలిసి మీరు జాగారం చేయండి. వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. రే, ఆగరా? రే, శైలు, రే, ఆగరా? శైలు, ఆగు. నిన్నే. అనసూయ అనసూయ, వదిలేమ్మా, వాళ్ళు పడిపోతారమ్మా. ఏ, ఆగండి. ఆగండి. రే, ఆగండి. ఆటలాడుతున్నారా మీరు? ఇలా అయితే తనులు తింటారు. పిల్లలు లేక మేము ఏడుస్తుంటే ఉన్న పిల్లల్ని పెంచడం చేత కాలేదు మీ అమ్మకి. ఎలా పెంచిందో చూడండి, అలవి కాకుండా. మా అమ్మనంటవి, మా అమ్మ మమ్మల్ని బానే పెంచింది. నీకే పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలీదు. పగిలిపోతుంది. ఎలా మాట్లాడుతున్నా చూడండి. వదిలేండి మేడం, వాళ్ళకి నేను సర్ది చెప్తానులే. ఏం నువ్వు చెప్పేది? ఆ? చెప్పిన పని తప్ప నువ్వు అన్ని పనులు చేస్తావు. నా స్థానం నీకిస్తే నువ్వు వీళ్ళందరికీ ఇస్తున్నావు. సర్ది చెప్తున్నాడు, సర్ది చెప్తుంది. వెళ్ళవతలకి. అది మన మాట విందు, మొగుడు మాట వినందే మన మాట వింటుందా? మాటలు వినంది పిల్లలు, వాళ్ళు వదిలేసి నన్నంటారే. ఓహో, ఎంతైనా కూతురు పిల్లలు కదా. ఇలా పెంచిందేంట్రా మిమ్మల్ని? చెప్పింది తప్ప అన్నీ చేస్తారు. ఎందుకా ఏడుపు? ఎవరు పోయారని? నోరు మూసుకోండి. ఎక్కడైతే నిద్రేగా. పెంచడం చేతకాని వాళ్ళందరూ పిల్లల్ని కంటే ఇలాగే ఉంటుంది. పిల్లల్ని పెంచడం మా అమ్మకు బాగానే తెలుసు. పిల్లలు లేరు కాబట్టి నీకే తెలీదు. ఎంత మాట అన్నావురా? పిల్లలు లేరు కాబట్టి నాకు పెంచడం తెలీదా? నిన్ను ఎంత మాట అన్నావురా? ఇలాగేనా మాట్లాడేది? చిన్నవాడు అయ్యండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా? నిన్ను, మిమ్మల్ని అనవసరంగా ఇంట్లో చిన్న పెట్టుకున్నావా? అనసూయ, వాడు వదిలేయమ్మా, వాడు ఏదో తెలియకన్నాడు, వదిలేయమ్మా. తెలియకన్నాడా? అంటాడు. ఈ ఇంట్లో అందరూ తెలియకే అంటారు, తెలియకే చేస్తారు. అదో దరిద్రం. ఆ దరిద్రం ఈ దరిద్రాలు తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది. మిమ్మల్ని పడి పడి. ఇటండ్రా, ఏడవకండ్రా, ఏడవద్దు. గౌతమి, ఈ రోజు నుంచి పిల్లల బాధ్యత నీది. వాళ్ళకేం కావాలన్న దగ్గరుండి చూసుకో. మాస్టరు, మేడం, బాధ్యతగా ఉండేవాళ్ళు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటే ఇంతకంటే ఏం చేస్తాం? చూడు,
ఇక నుంచి అమ్మ విషయం కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకో. ఏడవకండి రా, రండి వెళ్దాం. ఏడవకండి రా, అటిల్లమ్మా. నేను వచ్చానుగా, పడుకోండి. పడుకున్నాను. సంటి పాపతో చిట్టి ఊయలే ఇంటిలోన ఊగాలని, చిన్న కోరికే కోరిన సతికి చెప్పలేడు అది కుదరదని. ఎదిగి ఎదగని పూల తీగతో ముడివేసింది కరకు విధి. ఏది పాపము ఏది పుణ్యము తెలిపేటందుకు వీలేది. తప్పుల తక్కెడలు తల్లడిల్లింది ఆ హృదయం. ఊహ కందని మలుపులతో ఊగిపోయింది శిఖరం. శిఖరం 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 శిఖరం. ఎప్పుడు ఇలా చూడలేదు మేడం. చూస్తానని కూడా అనుకోలేదు. పిల్లలంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. పిల్లలున్న వాళ్ళకి ఆ పిల్లల విలువ తెలియకపోవచ్చు, కానీ లేని వాళ్ళకి ఆ విలువ బాగా తెలుస్తుంది. అమ్మ కాలేకపోయినా అమ్మ మనసు ఎక్కడికి పోతుంది మేడం? ఈరోజు మీరెందుకో నాకు నచ్చలేదు. రేపు నా కడుపున బిడ్డ పుడితే అదే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, అప్పుడు నా కడుపున బిడ్డ పుడితే తెలుసో తెలియక వాడు మాట అంటే అప్పుడు కూడా మీరు ఇలానే చేస్తారా? అంటే రేపు నీ కడుపున పుట్టే బిడ్డని కూడా ఇలా కొడతాననుకుంటున్నావా? కనలేక నా కడుపు ఎండిపోయిందేమో కానీ నా మనసు ఎండిపోలేదు. అంతలో ప్రేమ ఇంకిపోలేదు. బిడ్డలేని కొడ్రాల్ని కాని గుడ్డుని కాను.
ఆశ తీరికే కదా నా ప్రాణాన్ని నీకిచ్చింది. అలాంటిది పిల్లల్ని కొడతానని ఎలా అనుకున్నావు? ఇదంతా నీకోసం, ఆయన కోసం, ఈ ఇంటి కోసం, అంటే నా కోసం. చెప్పానుగా నువ్వు దగ్గర అవ్వాలంటే నేను దూరం అవ్వాలని. అందుకే ఆయనకి నా మీద అసహ్యం కలగాలని అత్తయ్య దగ్గర అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను. కొంచెం కొంచెంగా ఆయనకు అలా దూరం అయిపోవాలి. అనుకున్నది కొంచెం జరిగింది, చూసావుగా. ఇదంతా గౌతమిని నాకు దగ్గర చేయడానికి అది ఆడుతున్న నాటకం అమ్మా. దాని మీద నాకు అసహ్యం కలగాలని అలా ప్రవర్తిస్తుంది. దాన్ని అసహించుకోవడం అంటే నన్ను నేను అసహించుకున్నట్టే. ఒకటిలో నుంచి ఒకటిని ఎవరూ వేరు చేయలేరు.